తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా వరద ఉధృతి కొనసాగుతోంది. గత 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, మూసీ నదులకు వరద పోటెత్తింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కాలనీల్లోకి వరద నీరు చేరడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రాజెక్టులకు సైతం వరద ప్రవాహం పెరగడంతో ఆయా ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు సైతం నీట మునిగాయి. దీంతో తాము పెట్టిన పెట్టుబడి మొత్తం నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయినాయి. ఇప్పుడు మెరకలు కూడా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకే పసుపు ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉందనే దాంతో ఇత్తనం 10,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేసి వాతావరణం కూడా బాగుందనే పెట్టుబడి మొత్తం పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు ఆ పంట వచ్చే పరిస్థితి లేకుండా పోతే పూర్తిగా అప్పుల పాలయ్యింది. ఎందుకంటే గత సంవత్సరం వచ్చిన వరదకి ఇప్పుడు పూర్తిగా రైతు అప్పుల పాలయ్యే పరిస్థితి కూడా కనబడతా ఉంది. కాబట్టి మా రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. 1 ఎకరంన్నర పసుపు, 2 ఎకరాలు కందేశం వరద వచ్చిపోయింది. 2-3 ఏళ్ళ మట్టు మాకు ఏది లేదు, ఏమి ఇటు లేదు. చింతలంకండి ఏడు వచ్చి పసుపు అంతా మునిగిపోయింది. 1 ఎకరన్నర పసుపు, 1 ఎకరం మిరపలు వేసి పోయింది. ఈ భారీ వర్షాల కారణంగా ఈ హేరు రావడం వల్ల మరి 2 ఎకరాల పసుపు కందేశం మునిగిపోయింది. కొంటమే 2 లక్షల విత్తనాలు కొంటాం. పెట్టుబడులు మళ్ళీ 50,000 అవుతుంది. ఈ వరదల్లో మమ్మల్ని ఏమైనా ఆదుకోవాలని అడుగుతున్నాం. నా పేరు ఈడుగుంటి కోనచంద్రరావు అండి. 10 ఎకరాల్లో వేస్తున్నాను వ్యవసాయం. ఇక్కడ 2 ఎకరాలు మునిగిపోయింది. ఇప్పుడు ఇక తప్పిమై కూడా ఇంక 7-8 వస్తాయి అంటున్నారు. మరి అవి కూడా ఇంకా మునుగుతాయని తిరిగి తెలియదు.